హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆక్సీ వ్లాగ్స్. ఈరోజు నేను పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ చూపించిన విధంగా చిన్న గ్లాస్తో నేను పెసలు తీసుకున్నాను. అలాగే కొంచెం బియ్యం కూడా తీసుకొని రెండింటిని నైట్ అంతా నానబెట్టేస్తాను. సో ఆల్రెడీ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, పెసరట్టు అన్నా పెసలతో ఏదైనా మనం గారెలు లాంటివి చేసినా లేదంటే మొలకలు తిన్నా మంచి ప్రోటీన్ ఫుడ్ కదా. సో డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు మనకి పెసరట్టు ప్రోటీన్ ఫుడ్ కాబట్టి. ఇదిగోండి, ఇక్కడ చూపించిన విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ నేను సోక్ చేశానండి. సో మార్నింగ్ ఇలాగా ఉన్నాయి అన్నమాట. సో ఈ రెండింటిని శుభ్రంగా కడిగేసి నేను మిక్సీ పట్టుకున్నాను. సో మిక్సీ పట్టుకోవడానికి ముందు ఒక పచ్చిమిరపకాయ అలాగే చిన్న అల్లం ముక్కని నేను ఇందులో తీసుకున్నాను. సో వీటితో కలిపి మిక్సీ పట్టుకున్నాను అనమాట. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. సో తినేటప్పుడు కూడా ఫ్లేవర్ బాగుంటుంది. అందుకని నేను ఒక పచ్చిమిరపకాయ అండ్ చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకున్నాను. సో ఆ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకున్నా పర్వాలేదు, మిక్సీ పట్టేసుకున్న తర్వాత యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. నేను మిక్సీ పట్టుకున్న తర్వాత యాడ్ చేశాను. కొంచెం వాటర్ని యాడ్ చేసి మనం మిక్సీ పట్టుకోవాలి, ఎక్కువ వాటర్ని యాడ్ చేయొద్దు. వాటర్ ఎక్కువైతే మనకి పెసరట్టు అనేది సరిగా రాదనమాట. ఇదిగోండి, నేను కొంచెం వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటున్నాను. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళకి ఏ కన్సిస్టెన్సీలో బాగుంటుందో తెలుస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, మనకి మినపట్టు కంటే పెసరట్టు కాలాలంటే కొంచెం టైం తీసుకుంటుందండి. సో ఇలా ప్లెయిన్ పెసరట్టు తిన్నా పర్వాలేదు, ఆనియన్ పెసరట్టు అయినా బాగుంటుంది మనకి. సో నేను ఇక్కడ ఆనియన్ పెసరట్టు వేసుకుంటున్నాను. దీనికి నేను ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనకి హైలో కాల్చుకోవద్దు, ఎందుకంటే పెసరట్టు అనేది త్వరగా కాలదనమాట. కాలటం అంటే మొత్తం ఉడకదు. సో ఇదిగోండి, నేను ఇక్కడ ఆనియన్స్ని యాడ్ చేసుకొని కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మనం అట్టు రెండు వైపులా కాలాలంటే అట్టుని తిప్పాలి కదా. సో అట్టుని తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఈ అల్లం ఆనియన్ ముక్కలన్నీ పడిపోతూ ఉంటాయి. దానికి నేను ఏం చేస్తున్నానంటే అట్టు 50% మనకి కాలింది అనుకున్నప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నాను. ఈ ఫోల్డ్ చేసి చేయటం వల్ల యూస్ ఏంటంటే మనకి అట్టుని తిప్పకుండా సరిపోతుంది, లోపల ఆనియన్స్ కూడా మనకి ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో అందుకని నేను ఒక 50-60% అట్టు కాలింది అనుకున్నప్పుడు దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ చూపించిన విధంగా నేను మధ్యకి ఫోల్డ్ చేసి ఒక 2 minutes అలా అటు కాలే విధంగా ఉంచాను. మళ్ళీ అటువైపు కూడా తిప్పుతాను, అటువైపు కూడా ఒక 2 minutes కాలాలి. సో మనం హైలో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టుకొని మనం పెసరట్టు అనేది కాల్చుకోవాలన్నమాట. సో మనకి చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ నేను పప్పు చట్నీ అండ్ అల్లం చట్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో చాలా బాగుంటుంది. ఓన్లీ అల్లం చట్నీతో కూడా బాగుంటుంది, రెండింటి కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను పప్పు చట్నీ కోసం 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అలాగే వేరుశనగ పప్పులు యాడ్ చేశాను. సో ఈ రెండు ఫ్రై అవుతుంది అనుకున్నప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు అండ్ అలాగే కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, కొంచెం జీలకర్ర అండ్ 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఆపేస్తాము అనుకునే ముందే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా చల్లగా అయ్యేంత వరకు ఉంచి మిక్సీ పట్టుకోవాలి. సో మీకు పప్పు చట్నీ లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి, లేదు గట్టిగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మేమైతే మరీ లూజ్గా ఏం తినమన్నమాట. సో ఇదిగోండి, సాల్ట్ యాడ్ చేసి నేను ఇక్కడ మిక్సీ పట్టేశాను.
అలాగే దీన్ని పోపు కూడా పెట్టుకున్నాను అనమాట. మనకు తెలుసు పోపు పెట్టుకోవడానికి కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పోపు గింజలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు ఉంచి చట్నీలో కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు తప్పకుండా నచ్చుద్ది, ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి ఫైనల్గా పెసరట్టు ఇలా తయారైపోయింది ఫ్రెండ్స్. అల్లం చట్నీ, పప్పు చట్నీ అండ్ పెసరట్టు. బాయ్ ఫ్రెండ్స్.